Hello guys, welcome back to my channel. This is Akshita and hope everyone is doing good and great and నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఇక్కడ మాకు వీడియో మొత్తం మా వినాయక చవితి సెలబ్రేషన్స్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మేము ఇది ముందు రోజు ఏమేం తీసుకోవడానికైతే మేము వచ్చాం బయటికి. మమ్మీ, నేను, డాడీ అందరం కలిసి. ఇక్కడ పత్రి ఉంటది కదా, పత్రి పెట్టాలి వినాయకునికి చాలా అంటే ఇష్టం అని అంటారు కదా. సో అట్లా నాకు మాక్సిమం అంత తెలీదు, నాలెడ్జ్ లేదు. సో మమ్మీ వాళ్ళనైతే తీసుకొని వచ్చా. అండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ ఫస్ట్ మట్టి గణేష్‌ని ప్రిఫర్ చేసినాం. బట్ అక్కడ సైడ్ మాకు దొరకలేదు మేము వెళ్ళిన ఏరియాలో. సో ఇంక మమ్మీ ఇది తీసుకుంది. ఇక్కడ మా టైర్డ్ ఫేసెస్ చూడండి, అసలు వాడిపోయినాయి. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం మేమైతే. ఇంకా రేపు పండగ అంటే ఉంటది కదా ఇంట్లో హడావిడి. ఇంకా అన్నీ కొనుక్కోవాలి సామాన్లు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ స్వీట్స్ తీసుకోవడానికైతే వచ్చినాం నేను, మమ్మీ, ఆంటీ ముగ్గురం కలిసి. అండ్ నెక్స్ట్ మా డాడీ రేపు ఫెస్టివల్ అంటే రేపు ఇంకా హడావిడి ఉంటది అని చెప్పేసి ఇంటికి రాగానే మొత్తం స్టార్ట్ చేసిండు డెకరేషన్ చేసేద్దాం అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ నేను ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకంటే కొంచెం గణేష్‌ని పెట్టుకుంటే మనకి లుక్ మంచిగా కొడుతుంది చూడ్డానికి. కొంచెం ఫెస్టివ్ లుక్ వస్తదనమాట. అంత బావుంటది. ఇంకా ఫెస్టివల్ అంటే మామిడాకులు, తోరణాలు, ఇంకా బంతి పువ్వులు పట్టుకోకుండా ఎట్లుంటది. మా ఇంట్లో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా ఇంట్లో ఆల్రెడీ డెకరేషన్ అయితే చేస్తుర్రు. ఎట్లయితుందో చూద్దాం ఒకసారి మనం కూడా. సో ఇక్కడ మా డాడీ ఇంకా అంకుల్ కలిసి బంతి పూలు గుచ్చుతున్నారనమాట. ఇంటికి ఎంత కలొస్తది కదా మామిడాకులు తోరణం కట్టినంక, ఇంకా ఏంటంటే ఇది బంతి పూలు పెట్టినంక మస్తు అనిపిస్తది. చూడండి అప్పుడే ఇంటికి కలొస్తుంది. The next day. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. హ్యాపీ వినాయక చవితి అందరికీ నా తరపున. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఇంటి దేవునికి పూజ చేయాలి కాబట్టి నాన్న ఇంటి దేవునికి పూజ చేస్తున్నాడు. దాని తర్వాత మేము ఇంటి బయట మొత్తం కడపకి బొట్లు పెట్టుకోవాలి కదా. కొంచెం ఫెస్టివల్ అంటే ఇంకా అట్లానే దేవుడు లోపలికి వస్తాడు అని చెప్పేసి కడప నీళ్ళు పెట్టుకోవాలి అని అంటారు. ఎట్లా వేసుకుంటున్నాం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం నేనైతే మీకు చూపిస్తాను. నేనే చేస్తున్నాను పూజ అయితే ఇంట్లో ఈసారి. చాలా ఇయర్స్ తర్వాత నాకు సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకోవడం అవుతుంది. ప్రతిసారి హాస్టల్స్ అయినాయి. సో అన్నీ ఎట్లా అవుతున్నాయి మా ఇంట్లో అని చెప్పేసి లెట్స్ గో. అండ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ నేనైతే మొత్తం టేబుల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గణేష్‌ని పెట్టాలి కదా. ఫస్ట్ నేను ఒక పీట తీసుకొని పీట పైన మొత్తం క్లాత్ కొత్తది కప్పాలి అన్నమాట. పెట్టాలి మొత్తం అక్కడ. సో నేను కొత్తది బ్లౌజ్ పీస్ ఉంటే తీసుకున్నా మమ్మీది. అండ్ దానిపైన మనం బియ్యం పోసుకొని తమలపాకు పెట్టుకొని అండ్ గణేష్‌ని ప్లేస్ చేయాలి. అది నాకు తెలీదు. బట్ మమ్మీ చెప్పింది అట్లా చేయాలి అని చెప్పేసి. సో మమ్మీ అక్కడ వంటల్లో బిజీ ఉంటే నేను ఇక్కడైతే చేసేస్తున్నాను. మొత్తం ఇట్లా అనేసి దానిపైన తమలపాకు పెట్టి అప్పుడు వినాయకుడిని పెట్టాలంట. అండ్ బొట్లు పెట్టుకొని అయితే మొత్తం నేను అక్కడ అది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నేనైతే కలుషం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే పసుపు గణేష్‌కి పూజ చేసుకోవాలి. యాస్ యూ నో మనకి తెలుసు కదా ముందే గణేశుడుని పార్వతీదేవి పసుపుతోని తయారు చేసిందని. అండ్ ఇక్కడ నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ ఉండే "నువ్వు బాగా చేస్తావు" అని చెప్తే నేను ఇంక వచ్చేసిన అనమాట పులిహోర చేయడానికి. అండ్ ఇక్కడ మనం గణేష్‌ని లోపలికి తీసుకొచ్చేటప్పుడు యాక్చువల్లీ ముందు రోజు తీసుకొస్తాం. బట్ పూజ రోజు మనం పూజ చేసే మూమెంట్ అప్పుడు హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి అని నాకు ముందు ఉన్న ఒక ఆంటీ చెప్పారు. అండ్ నెక్స్ట్ నేను యూట్యూబ్‌లో కూడా చూసిన. ఓకే, తీసుకొని రావాలి అని అట్లా ఉంది. బట్ ఐ డోంట్ నో ఎంతమంది అట్లా చేస్తారో నాకు తెలవదు. బట్ మేమైతే ఈసారి తీసుకున్నాం. అండ్ దే దేవునికి ఎంతో ఇష్టం కదా ఇవి యాలకుల మాల, ఇంకా ఉండ్రాళ్ళ మాల. సో అది అయితే ప్రిపేర్ చేశారు డాడీ. ఇంక నేనైతే సో మా డెకరేషన్ అయితే అయిపోయింది. మేము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నేనైతే రెడీ అయ్యి అయితే వస్తాను. అండ్ మా డెకరేషన్ ఎట్లుందో ఒకసారి మీరు చూడండి. అంటే మొత్తం అయితే సెట్ చేసి అయితే పెట్టినా నేనైతే. అండ్ మమ్మీ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారు, నేను కూడా కొన్ని చేశాను. అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ మనం రెడీ అయ్యి పూజ చేయడమే ఆలస్యం. ఇది మా డెకర్ మొత్తం అయిపోయినాక దేవుణ్ణి మొత్తం అక్కడ ప్లేస్ చేసి ఇదైతే ఇట్లా ఉంది ఇప్పుడు పొజిషన్ అయితే. అండ్ ఎంత ఉన్నా దీపాలు వెలిగించినాక ఇంకా ఆ కలనే వేరు కదా నిజంగా. A few moments later. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇదే నా అవుట్ఫిట్. నేను ఈరోజు లంగానే వేసుకున్నాను పూజకి. అండ్ ఇప్పుడు వినాయకుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము.
సో గాయ్స్ ఇక్కడ మేమైతే రెడీ అయిపోయినాం. నేను ఇక్కడ మొత్తం సెట్ చేసి పెడుతున్నా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పూజనే కాబట్టి నేనైతే చాలా సాంప్రదాయంగా రెడీ అయిపోయినా పద్ధతిగా. ఎందుకంటే ఫెస్టివల్ కదా, అండ్ అట్లా మంచిగా నిండుగా తయారైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలా ఉండం కదా, అండ్ ఇట్లాంటి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటేనే మంచిగా తయారవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మమ్మీ ప్రసాదాలు అవన్నీ చేసి పెట్టింది. అండ్ నేను ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను. మేము యాక్చువల్లీ నేను ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చినాం. మా ప్రసాదాలు చూడండి ఒకసారి. అండ్ పులిహోర చేసింది, శనగలు, ఉండ్రాల పాయసం. ఫస్ట్ డే అయితే మేము ఇవి చేసుకున్నాం. అంటే డే బై డే మేము 3 days పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అట్లా కొన్ని వెరైటీ ప్రసాదాలు అయితే చేసుకొని దేవునికి అయితే పెట్టినాం. దేవుణ్ణి ఉపవాసం పెట్టొద్దు కదా, సో ప్రసాదాలతోని మేము దేవుణ్ణి మంచిగా పెట్టుకున్నాం అనమాట. ఎక్కడ మేమైతే లోటు కూడా ఏం చేయలే. అండ్ మమ్మీ ఫెస్టివల్ అంటే పసుపు పక్కా ఉండాలని చెప్పేసి, యాక్చువల్లీ నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అంటే కొంచెం కాలికి మొత్తం దెబ్బలు తగిలినండి. ఇంకా పసుపు పెడుతుంటే అబ్బా ఫుల్ నొప్పిలేస్తుండే. ఇంకా మమ్మీ తప్పదు పెట్టుకోవాలి ఫెస్టివల్లో అని చెప్పేసి అని అంటే సరే అని పెట్టుకున్నా. ఇక్కడ మేము టీవీలో పెట్టుకొని అయితే అభిషేకం అయితే చేస్తున్నాం. అండ్ అట్లనే పాటిస్తున్నాం అనమాట, సేమ్ ప్రాసెస్. ఎందుకంటే ఇంట్లో అయ్యగారు అవన్నీ ఎవరు లేరు కదా, సో టీవీలో పెట్టుకొని చేస్తున్నాం. మొత్తం మంత్రాలకి నేను ఇక్కడ అభిషేకం అయితే చేసేస్తున్నా. అభిషేకం అయితే కంప్లీట్‌గా అయిపోయింది. అండ్ నిజంగా మీలో ఎంతమందికి ఇష్టం పంచామృతం అంటే? అబ్బబ్బబ్బా! ఏముంటది కదా నిజంగా. మొత్తం అయిపోయినంక పంచామృతం తింటే ఆహా! అప్పుడు అనిపిస్తది కదా, ఈ ఫస్ట్ ప్రసాదం మనకి పంచామృతం ఇస్తే మస్తు అనిపిస్తది. ఇక్కడ మేమేమైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇంత పెద్దగా చేస్తున్నాం. ప్రతిసారి చేసినాం, బట్ చిన్నగా మేము చిన్నగున్నప్పుడు స్కూల్లో జస్ట్ ఒక టేబుల్ పైన పెట్టుకొని అట్లా చేసుకుంటుండే. మా కాడికి హ్యాపీనెస్ అట్లా చిన్నగున్నప్పుడు. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్దగా చేసుకోవడం. చాలా మంచిగా అనిపించింది. డైలీ పూజ చేసి అట్లా దేవుని దగ్గర కొంచెం కూర్చుంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో తెలుసా నిజంగా. అబ్బా! అసలు ఎక్కడ దొరకదది. అంటారు కదా పీస్‌ఫుల్‌గా కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే గుడికెళ్తే దొరుకుతది అని చెప్పేసి. నాకైతే మా ఇంట్లో గణేష్‌ని పెట్టుకుంటే ఒక టెంపుల్‌లో ఉన్నట్టే ఉంది. అంత మంచిగా అనిపించిందండి. ఇంకా లాస్ట్‌కి అగరబత్తులు ముట్టించి అండ్ హారతిచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అయిపోయినంక ఇంకా అందరం కలిసి దండం పెట్టుకుంటున్నాం దేవునికి. నేను, మమ్మీ, డాడీ ముగ్గురం ఉండే. ఇంకా పక్క ఇంటి ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు పూజ అయిపోయినంక. అండ్ కథ వినాలి కదా, సో కథ నేనే చదివాను ఇంట్లో. అండ్ ఇంకా టీవీలో పెట్టుకొని మొత్తం స్తోత్రాలు అట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ ఇది ఈవినింగ్ అదే రోజు. అంటే మార్నింగ్ పూజ చేసుకున్నాం కదా, ఇది ఈవినింగ్ అనమాట. దేవునికి బొట్టు పెట్టుకొని మళ్ళీ ప్రాసెస్ మొత్తం దేవునికి పూజ అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ ఇది నా వీడియో, అంటే నేను చేసుకున్న గణేష్ చతుర్థి మా ఇంట్లో. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అండ్ ఇక్కడ మొత్తం పూజ అయిపోయినాక ఒక 2-3 hours లేటర్ అనమాట. ఇంకా నేను షార్ట్స్ క్లిప్స్ తీసుకొని ఇంకా రీల్స్ కూడా చేసిన, నా ఇన్స్టాలో పోస్ట్ చేసిన. చూడండి ఒకసారి ఎట్లున్నాయో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.